కానీ ఎందుకో సార్ మీరు గమనించారో లేదో ఎప్పుడైనా ఆ ఎయిర్పోర్ట్ దాటి 10-15 కిలోమీటర్లు వెళ్తే ఏదో కొంచెం మైండ్లో కొత్త రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, ఏదో కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు మనం హైదరాబాద్లో ఉన్నామా లేకుంటే అంటే హైదరాబాద్లో ఉన్నా కానీ హైదరాబాద్ దూరంగా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఎందుకో తెలియదు. బెంగళూరు అండ్ శ్రీశైలం హైవే కొన్ని ఏరియాస్కి వెళ్తే మనం ఎలా ఉంటుందంటే ఏదో వచ్చేసాం బయటికి ఎక్కడో ఉన్నాం, మనం ఏదో అడవిలో ఉన్నాం అంత ఫీలింగ్ వస్తుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్తేనేమో ఆ వైబ్ అనేది క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అండి. ఇంకోటి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ నియర్ ఫ్యూచర్లో డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నీట్గా ఉంటుంది, ఫెసిలిటీస్ హెవీగా ఉంటుంది, ఆ రోడ్ విడ్త్ కానీ లెంత్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్. సో డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ క్యాచీ టు అవర్ ఐస్. ఏదైనా మనం కొత్తది చూసుకున్నప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం. హైదరాబాద్ సిటీలో మనం ఓకే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నీట్గానే ఉంటుంది, కానీ మనం కొంచెం ఓల్డ్ సిటీ వైపు వెళ్తే మురికి కాలువలు, రోడ్లలో గుంతలు ఎక్కువ. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ వెన్ యూ కమ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్, ఇప్పుడు మన నియోపోలిస్కి వెళ్తే ఎలా ఉంటుందండి, సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకు అక్కడ కూడా వస్తుంది. ఏంటంటే యూ ఫీల్ దట్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఆ డెవలప్మెంటే క్యాచీ, ఆ డెవలప్మెంట్నే మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా చాలా క్యాచీగా ఉంటుంది అండ్ ఆల్ అదర్ స్టఫ్ అనేది. ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్ అండి. ఒకప్పుడు లేఅవుట్స్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఇనీషియల్ ఏరియాస్ వే దిస్ మహేశ్వరం ఏరియాస్ అనమాట. అక్కడంతా 7,000, 8,000, ఇప్పుడు 30,000, 35,000. సో అంత గ్రోత్ అవ్వాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అయ్యింది అక్కడ. సో డెఫినెట్గా ఇప్పుడు మనకి కాదు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ ఏరియాస్ని చూసి వెన్ దే టెల్ యూ అరే ఇంత బాగుంది హైదరాబాద్ అన్నప్పుడు యూ ఫీల్ రియల్లీ గ్రేట్. అది మీరు చెప్పింది నిజమే. ఈ ఏరియాస్ అంతా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి ఇప్పుడు. సో ద కంప్లీట్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ న్యూ హైదరాబాద్. డెఫినెట్గా ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ పరిస్థితుల్లో ఈ టైంలో అది రావడం అనేది ప్లాన్ చేయడం అనేది రియల్గా మనకి అద్భుతం. ప్రొవైడెడ్ ఏంటంటే అది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తారని డెఫినెట్గా మనం ఆశిస్తాం. శంకరపల్లి అటు దాటి వెళ్ళిపోతే మేడం అద్భుతమైన లొకేషన్స్. మొన్న రీసెంట్గా నేను ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నదంటే ఆ కవరేజ్కి వెళ్ళినప్పుడు చూస్తే ఎంత పెద్ద హిల్స్ అండి, ఎంత ప్యూర్ ఎయిర్ అక్కడ, ఎంత బాగుందంటే మన హైదరాబాద్ అంటే ఏదో ఇక్కడే చూస్తున్నాం కానీ హైదరాబాద్ అవుట్స్కట్స్ ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా ఫ్యూచర్లో ఒక 10 yearsలో అవి కూడా దాదాపు ఇలానే. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు నిమ్స్ లాంటి ప్రాజెక్ట్స్ మొత్తం ఫుల్ అయ్యింది అంటే మనకి ఇదే రేషియోలో ఆ ఏరియాస్ కూడా మనకి డెవలప్ అవుతుంది. ఆల్రెడీ అరూర్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై. మనకి బెంగళూరు హైవే కంటే కూడా ముంబై హైవేలో ట్రాఫిక్ ఈజ్ వెరీ హై. హైదరాబాద్కి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో చెప్పలేనన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి సార్. నిజంగా చాలామందికి తెలియదు. మనం ఏదో హైదరాబాద్ అంటే ఏదో సిటీయే, హైటెక్ సిటీ లాంటి గచ్చిబౌలి ఇక్కడిక్కడే ఏదో ఈ ప్రపంచంలో బతుకుతున్నాం. కానీ వన్స్ ఒకసారి సిటీ దాటి బయటికి వెళ్తే చాలామంది కూడా ఏంటంటే అంటే రియల్ ఎస్టేట్ పరంగా మనం మాట్లాడలేదు, ఒకసారి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి చూస్తే సిటీ అంత ఫేస్ఫుల్గా ఉందని, సిటీ దాటితే ఎలా ఉంటుంది కూడా పబ్లిక్కి ఒకసారి వెళ్ళి చూడాలని కూడా మనం కోరుకుందాం. డెఫినెట్లీ అండి. మనం ఒకసారి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి కూడా ఒక వీడియో తీద్దాము, సో దట్ మన ప్రేక్షకులు అది కూడా చూస్తారు. సో అంతే కదా సార్. ఇప్పుడు అంత బాగుంది హైదరాబాద్ సిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా రీసెంట్గా వీక్లీ ఎన్నిసార్లు మీరు అవుటర్ రింగ్ రోడ్లో ట్రావెల్ చేస్తుంటారు? వీక్లీ ఆల్మోస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వీ గో. మీరు మేడం? ఆల్మోస్ట్ 3-4 days అండి. మీరు సార్? ప్రతిసారి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పుడల్లా కార్లో మనం ఎక్కడికైతే డెస్టినేషన్ ఉంది వెళ్ళాలనుకున్నామో ఈ లోపు ఒక ఐడియా ఒకటి గుర్తు వస్తుంది మనకి. ఇప్పుడు ఆ రోజుల్లో అనుకుంటాం, ఆ రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్ అనే ఒక పదం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏది ప్రతిసారి గుర్తు వస్తుంది ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడల్లా. సో అప్పుడు అనుకున్నాం అసలు ఇలా జరిగిద్ది అని, ఆ రోజు వద్దనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మీరు ఎవరైనా చూడండి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే చాలు ఎందుకో ఒకసారి గుర్తు చేసుకుంటాం. అలాంటి అవుటర్ రింగ్ రోడ్ వల్ల సిటీలో ఎంత ట్రాఫిక్ కష్టాలు తగ్గాయో, ప్లస్ ఎంత ఈజీగా మనం అనుకున్న ప్లేసెస్కి వెళ్తున్నాం అని చూస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఐ వాంట్ టు యాడ్. ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ వీడియోస్లో చాలా నెగిటివ్ కామెంట్స్ చూస్తున్నాను. హైదరాబాద్ దమ్మాలు, హైదరాబాద్లో రియలిస్టిక్ రేట్స్ లేవు అండ్ ఆల్. ఒకప్పుడు ఓఆర్ఆర్ వేసినప్పుడు మేము కూడా అదే అనుకున్నాం, ఇంత పెరుగుతుందా హైదరాబాద్కి, అసలు ఓఆర్ఆర్ అవసరమా అనేసి. కానీ వీ హ్యావ్ సీన్ దట్ విజిబుల్లీ, టచ్ ఫీల్ అండ్ సీ అంటారు చూడు, వీ హ్యావ్ సీన్ దట్. కానీ ఇప్పుడు ఈ నెగిటివ్ కమెంట్స్ కొట్టుకొని హూ ఎవర్ వాచెస్ దట్ ఈ వీడియోస్ చూసి నెగిటివ్ కమెంట్స్ టైప్ చేసి కూర్చునే వాళ్ళు ఎప్పటికీ కొనలేరు. సి యూ హ్యావ్ టు
come out of that shell. Hyderabad అనేది is not a small place now. If you ask me, we might even become India's capital also in few years. సో అలాంటప్పుడు అరే నేను ఆ రోజు అనవసరంగా ఇన్వెస్ట్ ఎందుకు చేయలేదు అనే ఒక్క ఫీల్ మిస్ అయ్యారంటే ఆ ఆపర్చునిటీని మిస్ చేస్తున్నట్టు. ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోలేరా అండి? ఇట్స్ జస్ట్ సింపుల్ టాక్టిక్, దట్ ఈస్ హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్. విత్ ఇన్ మనం ఇదంతా 15 yearsలో చూసాం. Yes. ఇంకా ట్రిబుల్ కూడా రాబోతుంది. Yeah. ఎస్. అంటే ఇక్కడ మనకు ఉన్న అదృష్టం ఏంటంటే సార్, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా కానీ అభివృద్ధి ఎక్కడ ఆగట్లేదు. ఆగలేదు. ఎక్కడైతే ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడుతున్నారు, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఒక్క సందర్భం 1-2 సందర్భాలు తప్పించి అది కాస్త స్లోడ్ అయింది. ఎప్పుడు అవ్వాలి ఈ 20 yearsలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ మీద ఎంతో కొంత ఫోకస్ పెట్టి హైదరాబాద్ డెవలప్మెంట్లో అందరూ భాగస్తులు అయ్యారు. సో ప్రత్యేకించి మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు అనుకుంటే ఎవరు మాట్లాడినా కానీ ముందు బాబు గారి పేరు వస్తుంది కాబట్టి అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి